హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ములక్కాడతో సాంబార్ చేసి చూపించబోతున్నాను. ఈ ములక్కాడ సాంబార్ను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ములక్కాడతో సాంబార్ తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా చిన్న కుక్కర్ తీసుకుని అందులో చిన్న కప్పు దాకా కందిపప్పు వేసుకుని నీళ్లు పోసి 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న కందిపప్పులో 2 కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే కందిపప్పు మెత్తగా ఉడికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ కందిపప్పును పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒక రౌండ్ మిక్సీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. అలాగే చిన్న ఉల్లిపాయలు, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. అలాగే స్పైసీకి సరిపడా కారం, 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కుక్కర్లో ఉడికించి మిక్సీ చేసి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ వేసుకోవాలి. అలాగే చిన్న కప్పు దాకా చింతపండు రసం పోసుకోవాలి. తగినంత వాటర్ పోసుకున్న తర్వాత 1 స్పూన్ బెల్లం పొడి వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే ఈ సాంబార్లో ములక్కాడ ముక్కలు మెత్తగా ఉడికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ ములక్కాడ సాంబార్కు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో 2 స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. తాలింపు ఇలా వేగుతున్నప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేసుకుని మరో 2 నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇందులో మెంతులు, జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవటం వల్ల నెయ్యి ఫ్లేవర్తో ఈ ములక్కాడ సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న ములక్కాడ సాంబార్ను కూడా పోసుకుని ఈ తాలింపు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ ములక్కాడ సాంబార్ అన్నంలోకి, ఇడ్లీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.